చూడుతమ్మి ఇవాళ మనం అలియాబాద్ దర్బార్ మైసమ్మ ఆలయానికి వచ్చినాం. మనంబడి ఆలయ చైర్మన్ గారు ఉన్నారు. ఆలయం దర్బార్ మైసమ్మ ఆలయం అంటే ఆ కోట గోడల లెక్క కట్టిన కన్స్ట్రక్షన్ గుర్తొస్తుంది. లాస్ట్ ఇయర్ అత్యద్భుతంగా ఏర్పాటు చేసిన ఆ కోట గోడలు ఇప్పుడు మళ్ళీ తయారవుతున్నాయి. మన చైర్మన్ గారు ఉన్నారు. ఆలయ విశిష్టత అండ్ ఆలయ పురాణ గాథను తెలుసుకుందాం. అన్నగారు ఆలయానికి ఈ ఆలయ చరిత్ర గనక చెప్పాలనుకుంటే 18th సెంచరీలో ఏదైతే సామ్రాట్ ఎవరైతే ఉండనో మొఘల్ సమ్రాట్ వాళ్ళు ఆ రోజుల్లో చార్మార్ కి దగ్గరలో ఉన్న ఒక మహారాజు మీన్స్ అయితే ఇంకా కింగ్ ని ఏదో విధంగా సమర్పించాలంటే ఆ కింగ్ ని మనము కింగ్డమ్ ని ఆ రోజు మొఘల్ ఆక్రమించడానికి ప్రయత్నం జరిగింది. అందులో భాగంగానే 13 దర్వాజాలు 13 కిటికీలు ఉన్న ప్రాంగణం ఈ ఓల్డ్ సిటీ లోపల 13 దాంట్లో ఒక అలియాబాద్ అనే ప్రధానమైన ఒక దర్వాజా. ఆ దర్వాజా లోపల నుంచే లోపలికి ప్రవేశించడానికి ఎంత ప్రయత్నం చేసినా గానీ ఆ రోజుల్లో ఆ ప్రయత్నానికి అమ్మవారు శక్తి స్వరూపుడైన అలియాబాద్ దర్వాజా ఆ రోజుల నుంచి మనం దీపారాధన పెడుతుంటాము. మన బస్తీవాసులు ఆ రోజుల నుంచి మా పెద్దలు ఏదైతే ఉండరో పూజలు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉండేవారో ఆ రోజుల్లో దీపారాధన చేసే వరకు అప్పటి నుంచి అక్కడ దర్వాజాలో ఉన్న అమ్మవారి శక్తి ఆ శక్తి మనకు ఇలా కాపాడిందని చెప్పి చెప్పుకుంటారు. అదే విధంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అదే దీపారాధన ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఘనంగా బోనాలు జరుపుకుంటున్నాం. అదే దర్వాజా రూపంలో లాస్ట్ ఇయర్ అదే దర్వాజా పెట్టాం. ఈసారి కూడా అదే రూపంలో దర్వాజా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బోనాలకి ఓల్డ్ సిటీ వస్తున్న ప్రతి ఒక్కరు మన అలియాబాద్ అంటే మన ఆర్యాబాద్ దర్వాజా అమ్మవారి టెంపుల్ దగ్గరికి రావాలి, తప్పకుండా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను.